నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 13. మనసుకు నచ్చే అందమైన కథ. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నీ హెల్ప్ చాలు, నిన్ను ఊరికే వదలను అని వైష్ణవి సుడిగాలిలా బయటికి పరిగెత్తింది. సడన్గా జరిగిన ఈ సంఘటనకు షాక్తో హేమంత్కి మతిపోయినట్టుగా అయింది. అతను తేరుకుని బయటికి పరిగెత్తేసరికి ఆమె గేట్ దాటి వెళ్ళిపోయింది. మెరుపులా కారులో కూర్చొని కారును రోడ్డుపైకి దూకించాడు. ఎక్కువ దూరం వెళ్లకుండానే వైష్ణవి కనిపించింది. పక్కన కారాపిది ఆమెను బలవంతంగా కారులోకి లాగి కూర్చోబెట్టి తిరిగి స్టార్ట్ చేశాడు. ఏమిటి దౌర్జన్యం? నన్నేం చేద్దామని ఏమనుకుంటున్నారు నా గురించి? ఒకరి బలవంతానికి లొంగేదాన్ని కాదు నేను. చావనైనా చస్తాను గాని. షటప్! ఇలాగే వాగావంటే బలవంతంగా నీ నోరు ముయ్యాల్సి వస్తుంది. హేమంత్ కళ్ళు ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నాయి. అరుస్తాను. ఈ కార్ని ఇప్పుడే ఆపేస్తాను. జనాల్ని పోగేసి నిన్నిక్కడే తన్నిస్తాను. జరిగిందేమిటో నీ చెల్లెల చేత చెప్పిస్తాను. అంతవరకు పిచ్చి పిచ్చిగా వాగడం మానే. అతడిలో ఎంత ఆగ్రహం చెలరేగుతుందో అతడి డ్రైవింగే చెప్తుంది. దేనికి గుద్దేస్తాడో అన్నట్టుగా ఏమో స్పీడ్గా పోతుంది కారు. వైష్ణవికి ఒక పక్క కోపంగాను, మరో పక్క కాస్త టెన్షన్గానూ ఉంది. కాసేపటికి అతడి ఇంటి ముందు కారాగింది. ఏమంది? దిగు అన్నాడు ఆమె వైపు డోర్ తెరిచి. వైష్ణవి దిగుతూ అప్రయత్నంగా పైకి చూసింది. సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో వర్షిణి కనిపించింది. నుదుటి మీద కట్టు, చుబుకం మీద ప్లాస్టర్తో, ప్రాణాలతో కనిపించదేమో అనుకున్న చెల్లి కళ్ళెదురుగా కనిపించేసరికి వైష్ణవి మనసు అంతులేని భావోద్వేగంతో నిండిపోయింది. అన్ని రోజులుగా మోస్తున్న భయాందోళనలు తొలగిపోయి ఒక్కసారిగా హృదయం కాస్త తేలికగా అనిపించింది. వర్షిణి కూడా అదే సమయంలో కారు దిగుతున్న అక్కను చూసింది. చూసి చూడగానే ఒక మెరుపులా మాయమైపోయింది. హాల్లో సోఫాలో ఆమెను కూర్చోబెట్టి వర్షిణి కోసం వెళ్ళాడు హేమంత్. నయనికా, నయనికా అని పిలుస్తూ. ఎక్కడా కనిపించలేదు వర్షిణి. వరుసగా సెకండ్ ఫ్లోర్లో ఉన్న గదులన్నీ చూశాడు. చివరికి థర్డ్ ఫ్లోర్ చూశాడు. ఎక్కడా లేదు. ఇంటి 4 వైపుల నుండి మెట్లున్నాయి. ఆమె ఏ మెట్ల మీదుగా ఎటు దిగిపోయిందో అర్థం కాలేదు. చూసిన గదులని మళ్ళీ మళ్ళీ చూస్తూ తనని పిలుస్తూ వెతికాడు. వర్షిణి ఎక్కడా కనిపించలేదు. చివరికి అలివేలికి ముకుందానికి వర్షిణిని వెతకమని చెప్పి నీరసం ఆవహించినట్లుగా హాల్లోకొచ్చాడు. నువ్వు రావడం చూసినట్టుందామె. నీకు ముఖం చూపలేక ఎక్కడో దాక్కుంది. అది నాకే కాదు, ప్రపంచానికి ముఖం చూపకుండా చేసినట్టున్నావు. దానితో నీ దాహం తీరలేదా? నన్ను కూడా తీసుకొచ్చావు చీత్కారంగా అంది వైష్ణవి. వర్షిణితో జరిగింది చెప్పిస్తే తన మీద వచ్చిన అపవాదు తొలగిపోతుందనుకున్నాడు. ముందే వర్షిణి కనిపించలేదన్న చిరాకుతో ఉన్నాడు. పైనుండి వైష్ణవి బాణాల్లాంటి మాటలు విసురుతుంది. చేయని నేరానికి శిక్ష. హేమంత్లో ఆగ్రహం అదుపు తప్పింది. వైష్ణవి చెంపను చెల్లుమనిపించాడు. ఎంత చెప్పినా వినకుండా ఏమిటా వాగుడు? వట్టి ఫూలిష్ అమ్మాయివని ఇప్పుడు అర్థమైంది. నీ కళ్ళకి నేనెలా కనిపిస్తున్నాను? కామందులానా? ఎవరైనా రేప్ చేస్తుంటే చూసావా? నువ్వంటే ఇంతగా పడిచేస్తానే. నిన్నెప్పుడైనా తాకానా? ఏం చూసి నన్నంత అసహ్యంగా చిత్రిస్తున్నావు? కోపంగా అరిచాడు హేమంత్. వైష్ణవి ఎర్రబడిన కళ్ళతో రోషంగా చూస్తూ. ఏం చూసా? నీ హిస్టరీ చూసి. అందమైన ఆడది కనిపిస్తే కుక్కలా వెంటపడడం నా కళ్ళతో చూశాను. వాళ్ళ కోసం అందమైన వలలల్లడం చూశాను. ఆ వలలో పడకుండా అదృష్టవశాత్తు తప్పించుకున్నదాన్ని నేను. ప్రత్యర్థి బాణాలు ఏమాత్రం తగలకపోగా ఇంకా పదునైన బాణాలు విసురుతుంది. ఆ సంఘటనే నన్ను, నా జీవితాన్ని మార్చిందని చెప్తే నమ్మవెందుకు? అతడి స్వరంలో ఈసారి ఆగ్రహానికి బదులు నిస్సహాయత ధ్వనించింది. నువ్వు నిర్దోషివే అయితే ఆ రాత్రి ఉన్నట్టుండి ఊరి నుండి ఎందుకు మాయమైపోయావు? వర్షిణి మీ ఇంటికి ఎలా వచ్చింది? నేను చెప్తే నేను కల్పించి చెప్పే కదా అనిపిస్తుంది. వర్షిణి చేత చెప్పిస్తాను. అలివేలు ముకుందం వచ్చారు రొప్పుతూ. వెతికి వెతికి అలసిపోయిన ఛాయలు వాళ్ళ మొహాల్లో. ఎక్కడ లేదు బాబు, ఏకకంఠంతో అన్నారు. ఎక్కడ లేకపోతే ఏమైందిరా? పెరటివైపు వేప చెట్టు కొమ్మ ప్రహార గోడ మీదికి వాలుంది బాబు. ఆ కొమ్మ సాయంతో ఆ మవతలు దూకేసి పారిపోయి ఉంటుంది. హేమంత్ వెళ్ళి ఆ స్థలాన్ని చూశాడు. ముకుందం చెప్పింది నిజమే. బాగా కిందకి వాలి ఉన్న వేప చెట్టు కొమ్మ సాయంతో గోడకి అవతలికి దూకేయొచ్చు. వర్షిణి పారిపోయి ఉంటే ఇక్కడి నుండే పారిపోయి ఉంటుంది. ఆమె పారిపోయిందన్న నిర్ధారణకు వస్తూనే ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు హేమంత్. కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. గేట్లోంచి సరుణ దూసుకుపోయింది. వైష్ణవి కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. విసవిసా రోడ్డు మీదకు వచ్చి
కనిపించిన ఆటో ఎక్కింది. నేరుగా హాస్పిటల్కి వెళ్ళింది. కన్నా లే, మన ఊరికి పోదాం. అదేమిటక్క, డాక్టర్ గారు పొమ్మనలేదుగా? ఆదివారం ఆపరేషన్ చేస్తామన్నారు కదా? అయోమయంగా అడిగాడు కన్నా. పిచ్చి ప్రశ్న లేకు, నా వెంటరా అంతే. వైష్ణవి కన్నా చేయి పట్టుకుని లాక్కుపోతుంటే హాస్పిటల్ నర్స్ చూసి అరవసాగింది. ఎక్కడికలా ఈడ్చుకెళ్తున్నావు పేషెంట్ని? అసలే అతడు హార్ట్ పేషెంట్. ఏమిటా ఈడుస్తూ పరిగెత్తించడం? నీకు మతిగానిపోయిందా? అవును, నాకు మతిపోయింది. డాక్టర్ గారి పర్మిషన్ లేకుండా అతని హాస్పిటల్ నుండి తీసుకెళ్ళడానికి వీల్లేదు. నర్స్ వచ్చి కన్నా చేయి పట్టుకుంది. వదలండి, వాడు నా తమ్ముడు. చంపుకుంటానో బ్రతికించుకుంటానో నా ఇష్టం. ఇక్కడ అడ్మిట్ చేసిన పేషెంట్ మీద అధికారం అంతా డాక్టర్ గారిది. అక్క తమ్ముడు బంధాలేం ఇక్కడ పనికిరావు. నీకేదో పిచ్చి పట్టింది. ఏమైంది నీకు? ఎప్పుడు ఇలా లేవు? షాకింగ్గా చూసింది నర్స్. అవును, నాకు పిచ్చి పట్టింది. మంచి మనుషుల రూపంలో ఉన్న రాక్షసులను చూసి చూసి నాకు పిచ్చి పట్టింది. మరో 2 నర్సుల సాయంతో కన్నాని వైష్ణవి నుండి విడిపించి వైష్ణవిని ఓ గదిలోకి తోసి తలుపులు గడియపెట్టింది నర్స్. ఆమెకేదో అయింది. డాక్టర్ గారు వచ్చాక ఆమె సంగతితో చూస్తారు అంటూ. లోపల నుండి వైష్ణవి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. నర్స్ ఫోన్ చేసి చెప్పడంతో డాక్టర్ వెంటనే బయలుదేరి వచ్చి డోర్స్ ఓపెన్ చేశాడు. అరచి అరచి అలసిపోయినట్టుగా అక్కడున్న కుర్చీలో కూలబడి కనిపించింది వైష్ణవి. ఏమిటి వైష్ణవి, గొడవ చేస్తున్నావట? దేనికి? ఏం జరిగింది? కూల్గా అడిగాడు డాక్టర్ అరవింద్. వైష్ణవి చివన లేచి నిలబడి, కన్నాని డిశ్చార్జ్ చేయండి డాక్టర్. వాణ్ణి నాతో తీసుకుపోతాను అంది. తీసుకువెళ్తావా? ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? తనకి ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడెలా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది? ఆపరేషన్ వద్దు, ఏం వద్దు, డిశ్చార్జ్ చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఒకరోజు కన్నాకి ఆపరేషన్ చేయించలేకపోతున్నందుకు నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. ఒక రాక్షసుడి డబ్బుతో నా తమ్ముడికి ఆపరేషన్ జరిగి బ్రతికే కంటే చావడమే మేలు డాక్టర్. ఎవరు? హేమంతేనా? ఏం చేశాడు? అతని ముఖంలో ఆందోళన వ్యక్తమైంది. మా చెల్లెల్ని ఎత్తుకొచ్చాడు. ఆగాగు, ఎత్తుకొచ్చాడా? ఎవరు చెప్పారు నీకు? నేను చూశాను అతనింట్లో. అవును, నీ చెల్లెలు అతని దగ్గరున్న మాట వాస్తవమే. ఈసారి షాక్ అవ్వడం ఆమె వంతైంది. మీకెలా తెలుసు డాక్టర్? ఆ నీచుడు చేసిన సిగ్గుమాలిన పనిని అంత సగర్వంగా చాటింపు చేసుకుంటున్నాడా? సిగ్గుమాలిన పనా? ఆ అమ్మాయి ఏట్లో కొట్టుకుపోతుంటే రక్షించి కొన్న ప్రాణంతో ఉన్న ఆమెను అర్ధరాత్రి కారులో తీసుకొచ్చి బ్రతికించడం కోసం నానా పాటలు పడింది సిగ్గుమాలినతనంగా కనిపిస్తుందా నీకు? ఈ కథ అతడే చెప్పాడా మీకు? ఎగతాళిగా అడిగింది. అది ఏట్లో పడితే పడుండొచ్చు, కానీ అది అతని కిరాతకం కారణంగానే ఏట్లో పడుంటుంది. ఆ సంగతి చెప్పలేదా? అతడు రొమాన్స్ కింగ్ అయితే అయి ఉండొచ్చు, కానీ కిరాతకుడు మాత్రం కాదు వైష్ణవి. ఆ విషయం నాకు బాగా తెలుసు. నిజంగా ఆ రోజు ఏం జరిగింది మీ వర్షిని చెప్పింది నాకు. కనీసం నా మాటలను నమ్మవా? నమ్ముతాను, చెప్పండి డాక్టర్. శశి నిశ్చితార్థం డ్రామా ఆడి ఆమెను గెస్ట్ హౌస్కి రప్పించుకుని తీయని మాటలతో ఆమెను ఎలా అనుభవించింది, ఆ తర్వాత ఫ్రెండ్స్కు విందుగా ఆమెను ఎలా వదిలేసింది అంతా చెప్పాడు అరవింద్. ఇంత ఘోరానికి పాల్పడిన శశిని దోషిగా పట్టుకోవడానికి మనకు సాక్ష్యాధారాలు లేవు. చాలా తెలివిగా సాక్ష్యాలు లేకుండా చేయగలిగాడు. ఎవరిదో కారు తెచ్చాడు, ఇంకెవరకు పని మనిషి వేషం వేశాడు. చాలా తెలివిగా ప్లాన్ చేసి నిశ్చితార్థం డ్రామా ఆడించాడు. వైష్ణవి రక్తం సలసలా మరిగిపోయింది. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రబడ్డాయి. ఆ శశి అంత దుర్మార్గుడా? ప్రేమ పేరుతో నమ్మించి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు. వాణ్ణి ఊరికే వదలను, కుక్క చావు చావలివాడు ఆవేశంగా అంది. ఇన్స్పెక్టర్ గట్టివాడైతే వెంటనే అతన్ని అరెస్ట్ చేసి అతని నుండి నిజాన్ని కక్కించవచ్చు. కానీ ఆ ఇన్స్పెక్టర్కి దమ్మున్నట్టు కనిపించట్లేదు. ఆ శశి డబ్బు పరపతి ఉన్నవాడు. సాక్ష్యాలు లేకుండా మనం ఏం చేయలేం. మనకు సాక్ష్యాధారాలు లేవని ఎందుకు అనుకోవాలి డాక్టర్? వర్షిని ఉందిగా, అది కోర్టు బోన్లో నిలబడి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తుంది. అతనికి శిక్ష పడేలా చేస్తుంది. పిచ్చి వైష్ణవి, కోర్టులో జరిగేదంతా న్యాయమే అనుకుంటున్నావా? అన్యాయమూర్తులు కూడా నల్లకోట్లు వేసుకుంటున్నారు అక్కడ. వాళ్ళు దోషులను చాలా తెలివిగా నిర్దోషులను చేసేస్తారు. వర్షిని కోర్టు బోన్లో నిలబడి ఏం చెప్తుంది? శశి తనని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని చెప్తుంది. ఏది సాక్ష్యం అంటాడు అతని వైపు లాయర్. నేనే సాక్ష్యం అంటే నువ్వు నిజమే చెప్తున్నావని సాక్ష్యం ఏంటి అంటాడు. నువ్వే అతని ఆస్తి ఐశ్వర్యాలను చూసి ఆశపడి అతని దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా అంటాడు. అంతదాకా ఎందుకు? శశికి ఆమె ముఖమే తెలియదంటాడు. తెలిసిన నిరూపించడానికి సాక్షులు కావాలి.
సాక్ష్యాన్ని ఎక్కడి నుండి తెస్తుంది వర్షిణి? ఏ పొదల మాటనో చాటు మాటనో కలుసుకునే ప్రేమికులకు సాక్షులు ఎక్కడి నుండి వస్తారు? వర్షిణి స్వయంగా చెప్పేదాకా నీకైనా తెలుసా ఆమె ప్రేమ వ్యవహారం? తెలుసు డాక్టర్. 2-3 సార్లు మా ఎదురింటి ఆమె చూసిందట. పొలం దగ్గర వాళ్ళిద్దరు కలుసుకుని మాట్లాడుకోవడం. కానీ ఆమె కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పే మనిషి కాదు. అయినా మనం డిసప్పాయింట్ అవ్వద్దు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సింది. మంచి లాయర్ని చూద్దాం. ఆయన్ని పిలవండి డాక్టర్. నిజం తెలుసుకోకుండా అపార్థం చేసుకుని ఆయన అవమానించాను. నా తప్పుకు క్షమాపణ చెప్తాను అంది వైష్ణవి. హేమంత్ కోసం ఫోన్ చేశాడు డాక్టర్. 3 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి సుమంత్కి చేశాడు. సుమంత్, అన్నయ్య ఉన్నాడా? వర్షిణిని వెతకడానికి వెళ్ళా డాక్టర్. నేను కూడా మరోవైపు వెతుకుతున్నా. అలాగా, ఓకే. డాక్టర్ ఫోన్ పెట్టేశాడు. హేమంత్ ఇంకా ఇంటికి రాలేదటమ్మా. వర్షిణిని వెతకడానికి వెళ్ళాడట. ఇంకా దొరకలేదా? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అది. ఇప్పటికీ అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. మళ్ళీ ఎందుకు ఇలా చేసింది? నేను అది ఏమైపోతుందో అని పిచ్చి దాంట్లో తిరుగుతున్నాను, ఏడుస్తున్నాను. అదేమో నాకు ఎదురు పడకుండా తప్పించుకుంటుంది. మళ్ళీ ఏం ప్రమాదం కొని తెచ్చుకుంటుందో ఏమో అని ఏడుస్తుంది వైష్ణవి. బాధపడకు వైష్ణవి. నీ చెల్లి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను ఫేస్ చేయడానికి రెడీగా లేదు. హేమంత్ వాళ్ళు వెతుకుతున్నారు కదా, దొరుకుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు. మీ నాన్న ఒకడే ఉన్నాడుగా. అలాగే డాక్టర్. మీ ఫ్రెండ్కి సారీ చెప్పానని చెప్పండి. నేను అన్న మాటలు మనసులో పెట్టుకుని నా చెల్లిని పట్టించుకోకుండా ఉండకని చెప్పండి ప్లీజ్. వాడు నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు వైష్ణవి. వాడికి చెడు అలవాట్లున్నాయి, కానీ ఎవరిని మోసం చేయలేదు, ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. ఆ అలవాట్ల నుండి బయటపడడానికి వాడు చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు నీకు బాగా తెలుసు. పైకి మంచి వాళ్ళలా కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళలా కనిపించే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకో అన్నాడు అరవింద్. ఆ విషయం ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది డాక్టర్ అంది వైష్ణవి గిల్టీగా ఫీల్ అవుతూ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వర్షిణి హేమంత్ వాళ్ళకి కనిపిస్తుందా, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? వైష్ణవి హేమంత్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గుతుందా, లేదా ఇంకా పెరుగుతుందా? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.